UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. గురువుగారు ఒకటి తర్వాత ఒకటి అన్ని దాటుకుంటూ అన్ని అమ్మవార్ల యొక్క విశిష్టతని వివరిస్తూ ఇక అసలు తొమ్మిదవ రోజుకి చేరుకున్నాము. అసలు ముఖ్యమైనది ఎందుకు అంటే ఇది జరిగితేనే కదా విజయదశమి అనేది వచ్చింది. అసలు విజయదశమి పేరు రావటానికి కారణమే మహిషాసురమర్దిని. సో దాని వెనకాల ఉన్నటువంటి కథా వృత్తాంతం ఏమిటి, అమ్మవారు ఎందుకు అంతటి కోపోద్రక్తులు అయ్యారు, ఇంత శాంతమూర్తి అని మాట్లాడుకున్నాం కదా ఇంతసేపు, ఎందుకు అంతటి రూపాన్ని దాల్చడం జరిగింది, దాని వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం ఏమిటి చెప్పండి. కరుణాం కరుణాతరంగితాక్షిం ధృతభాషాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదివిరయూక్తాం అహమిత్యేవ విభావయేద్భవాన్. మహిషాసురుడు వీడొక బలమైన రాక్షసుడు. వీళ్ళ పుట్టుకనే ఒక విచిత్రమైనటువంటిది. దానవ కులం అంటున్నాం. దానవుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు, ఋషి. అతనికి 2 కుమారులు, ఒకడు రంభుడు, ఒకడు కరంభుడు. పేర్లు చూడండి ఎలా ఉంటాయో, రంభుడు కరంభుడు. వీడు పాతాళ లోకానికి రాజై రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. రంభుడు కరంభుడు ఇద్దరు కూడా మంచి విద్యావేత్తలైనారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వాళ్ళకి సంతానం కాలేదు. సంతానం కాకపోతే ఈ రంభుడు కరంభుడు ఏం చేశారంటే, సంతానం కాలేదు కదా, మనం తపస్సు చేద్దాం సంతానం గురించి అని చెప్పి ఇద్దరు బయలుదేరి వెళ్ళి ఒక నది ఒడ్డున తపస్సుకు పూనుకున్నారు. కరంభుడు ఏం చేశాడు, నీళ్ళల్లో మునిగి తపస్సు చేస్తున్నాడు. రంభుడు ఏం చేశాడు, పక్కనే ఉన్న చెట్టెక్కి చెట్టు కొమ్మలలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు. వీళ్ళిద్దరు ఇలా తపస్సు చేస్తుంటే వీళ్ళకు ఒక శత్రువు ఉన్నాడు, పుట్టకతో శత్రువు, ఇంద్రుడు, స్వర్గాన్ని పరిపాలించేటువంటి ఇంద్రుడు. ఎవరైనా తపస్సు చేసుకుంటాడంటే ముందు వీడికి భయం, వాడెక్కడ తపస్సు చేసి నా పీఠాన్ని గుంజుకుంటాడేమో అని. వాడేం చేశాడు, వీళ్ళిద్దరు తపస్సు చేసుకుంటున్నాడు, వీళ్ళ తపస్సు చాలా గొప్పది, వీళ్ళ పట్టుదల గొప్పది, వీళ్ళు నా పీఠాన్ని ఎత్తుకపోతారు, నాకు స్వర్గం లేకుండా అవుతుందని చెప్పి వాడు వచ్చి ఏం చేశాడంటే మెల్లగా ఈ నీళ్ళలో మొసలిలాగా మారి నీళ్ళలో దిగి కరంబుని లోపలికి గుంజేసి సంహరించాడు. కరంబుని చనిపోయాడు. ఈ విషయం రంభునికి తెలిసింది. తెలిసి చాలా బాధపడ్డాడు, చాలా ఏడ్చాడు. ఈ రంభుడు ఏం చేస్తున్నాడంటే చెట్టు మీద కూర్చొని, చెట్టు కొమ్మలలో కూర్చొని సంతానం గురించి అగ్నిదేవుని జపం చేస్తున్నాడు, అగ్నిదేవుడి గురించి తపస్సు చేస్తున్నాడు. సరే వీడేం చేశాడు, నా తమ్ముడు చనిపోయాడు, వాడు లేనప్పుడు నేను ఉండేందుకు, నాకు సంతానం కలిగేందుకు అని వీడికి శ్మశాన వైరాగ్యం, అప్పుడే చెత్తామనే ఉద్దేశంతో టెన్షన్ వచ్చేసి తన తలను తను నరుకోవడానికి ప్రయత్నం చేశాడు రంభుడు. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యేకమై, వరే పిచ్చి పట్టిందా, నువ్వు చావడం ఏంటి, మీ తమ్ముడు అంటే వాడు చంపాడు, నువ్వు చావడం ఏంటి, అసలు అది చస్తే ఏమో వస్తుంది, నీకు చావడానికి వీలు లేదు, నీకు ఏం వరం కావాలో కోరుకున్నావు. అయితే నాకంటే శక్తిమంతుడైన ఒక కుమారుడు కావాలి, వాడు ఎల్లకాలం చిరంజీవి అయి 10 మంది నోళ్లలో నానుతూ ఉండాలి, ఎప్పుడు కూడా వాడి పేరు ఎల్లకాలం తలుస్తూ ఉండాలి అన్నాడు. అయితే సరే నాన్న, నీకు ఆ వరం ఇస్తున్నాను, నీవు దారెంట వెళ్ళు, నీవు ఎవరి మీదైతే నీకు ప్రేమ కలుగుతుందో, ఎవరైతే మొట్టమొదటిసారిగా నువ్వు పొందుతావో వాటికి నీవు కోరుకునేటువంటి ఒక సంతానమే వస్తుంది పో అని చెప్పాడు. తమ్ముడు చెట్టు దిగి మహా సంతోషంగా ప్రయాణం చేస్తున్నాడు. అలా పోతూ ఉన్నాడు. ఒక చోట యక్షరాజ్యం వచ్చింది. యక్షులంతా కూడి వాళ్ళు క్రీడా సల్లాపాలు చేస్తున్నారు. అలా పోతూ ఉంటే అక్కడ గేదెల మంద ఉంది. గేదెలు అంటే బర్రెలు అంటారు తెలంగాణ భాషలో. ఆ బర్రెలన్నీ కూడా తిరుగుతున్నాయి. అందులో ఒక గేదె చూలుకొచ్చింది, మంచి యవ్వనంలో ఉంది. ఆ గేదె శరీరం అంతా కూడా నల్లగా నునుపు రంగులో చాలా ఉంది, చూడరంగానే మంచి అట్రాక్షన్గా ఉంది. ఈ రంభుడికి దాని మీద దృష్టి పడింది. అంటే భగవంతుడు చేసే లీలలలో ఇదొక ఇది దృష్టి ఒక స్త్రీ మీద పడలేదు, ఆ యొక్క అక్కడ ఉండే పక్కన ఉన్నటువంటి ఒక అందగతైన యక్షుల మీద కూడా పడలేదు వాని దృష్టి, ఈ బర్రె మీద పడింది. చాలా అందంగా ఉంది బర్రె, చూలు కూడా ఉంది, కామోద్రేకి అయి ఉంది అని చెప్పి వీడు ఆ గేదెను సంభోగించాడు. అది వెంబడే గర్భవతి అయిపోయింది. గర్భవతి రాగానే పాపం ఊరుకున్నాడా, ఊరుకోలేదు.
గర్భవతి కాగానే ఆ గేదెను తీసుకెళ్ళి తన పట్టణంలో తన ఇంట్లో కట్టేసుకున్నాడు. దానికి 10 మంది దున్నపోతులను కాపలా పెట్టాడు, ఇంకో వేరే ఎవరు రాకుండా. ఈ రంభుడు ఇలా పెట్టిన తర్వాత ఒకనాడు ఆ చుట్టుపక్కల ఉండేది అన్ని మగవాళ్ళే కదా, ఇది ఒక్కటే గేదె. ఆ దున్నపోతులలో ఒక దున్నపోతు ఏం చేసింది, కామోద్రేకంతో దాని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. అది అల్లరి చేసేటప్పటికి రంభుడు వెళ్ళి ఆ దున్నపోతుతో యుద్ధం చేశాడు. చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. అది ఒక్కసారి కొమ్ము ఇలా అనేటప్పటికీ రంభుని హృదయానికి తగిలి రంభుడు చనిపోయినాడు. రంభుడు చనిపోగానే రంభుడు చేసినటువంటి ఒక గర్భవతి అయినటువంటి ఒక గేదె ఉంది కదా, ఈ గేదె ఆ గేదెను తప్పించుకోవడానికి పరిగెత్తుతూ ఉంది. పరిగెత్తి పోయి యక్షులు ఎక్కడైతే ఉన్నారో ఆ యక్షుల దగ్గరికి వెళ్ళి నన్ను కాపాడమని చెప్పి వేడుకుందట. వేడుకుంటే ఆ యక్షులు ఈ దున్నపోతుతో యుద్ధం చేసి కొంతకాలం యుద్ధం చేసి చివరకు ఆ దున్నపోతును సంహరించారు. సంహరించిన తర్వాత ఈ రంభుని శరీరాన్ని యక్షులే దాన సంస్కారాలు చేస్తున్నారు. యక్షులు దాన సంస్కారం చేసి చిట్టిబేర్చి దాన సంస్కారం చేసేటప్పుడు ఈ పక్కనే ఉన్నటువంటి ఒక గేదె ఏదైతే ఉందో, గర్భవతిగా ఉన్నటువంటి ఒక గేదె ఏదైతే ఉందో, నా భర్త చనిపోయాడు కదా, నేను బ్రతికి ఏం లాభమని ఏడుస్తూ పరిగెత్తుతూ వెళ్ళి ఆ చితి మీద దుంకింది. ఆ చితి మీద దుంకేటప్పటికి ఆ వేడికి, ఆ చితి యొక్క మంటల వేడికి ఆమె గర్భము, ఆ బర్రె యొక్క గర్భము పగిలిపోయి అందులో నుంచి ఒక శరీరం బయటకు వచ్చింది. ఆ శరీరము తలనేమో దున్నపోతు తల, శరీరమేమో రాక్షస శరీరం. సగం శరీరము సగం తలనేమో మాత్రం దున్నపోతుంది, గేదె తలం. ఇలా శరీరం బయటకు వచ్చింది. వానికి మహిషుడు, బర్రెకు పుట్టిండు. మహిషి అంటే బర్రెకు పుట్టిండు కాబట్టి మహిషుడు అనేటువంటి ఒక పేరు పెట్టారు. వాడు తర్వాత ఆ యక్షులే పెంచి పెద్ద చేశారు. వాడు విద్యలు, శుక్రాచార్య విద్యలు అవన్నీ కూడా నేర్చుకున్నారు. గత చరిత్ర అన్నీ నేర్చుకున్నాడు. నేర్చుకొని మా నాన్న చావడానికి, మా నాన్నకు నేను ఇలా ఒక దున్నపోతు కడుపులో, బర్రె కడుపులో పుట్టి నేను హీనుణ్ణి అనేటువంటి అందరూ ఇస్తారు కదా, ఒరే బర్రె కొడుక అని చెప్పి తిడతారు కదా, ఒరే దున్నపోత అంటారు కదా నన్ను. మానవుడని ఎవడు అన్నాడు, వాడిని దున్నపోత అని పిలుస్తాడు. బర్రె పుట్టింది కాబట్టి దున్నపోత, గేదె పుట్టింది కాబట్టి దున్నపోత అని పిలుస్తారు. నన్ను ఇంత అవమానం పాలు చేసినటువంటి ఒక ఇంద్రుడు ఎవరైతే ఉన్నాడో వాడి మీద పగ తీర్చుకోవాలి అని చెప్పి ఉద్దేశంతో వాడు తపస్సు చేసి, బ్రహ్మదేవునికి తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి వరాలు కోరుకున్నాడు. ఆ వరాలు కోరుకునే సమయంలో వాడు అన్నీ సరిగా ఉన్నాయి కానీ నీకు చావు లేకుండా వరం ఇవ్వడం జరగదు, నువ్వు చావాలి అంటే ఒక స్త్రీ చేతిలో మాత్రం చేస్తాను, స్త్రీ ఎలాగో నన్ను చంపలేదు అనేటువంటి ఒక ధైర్యం వాడికి. కాబట్టి స్త్రీ చేతిలో చేస్తానని చెప్తే సరే అన్నాడు. ఆ తర్వాత వీడు లోకాలను బాధించడము, స్వర్గ సింహాసనం గుంజుకోవడము, ఇంద్రుడిని వెళ్ళగొట్టడము, వైకుంఠము అవన్నీ కూడా హస్తంగతం చేసుకొని మహా గర్వంగా ఉన్నాడు. దేవతలంతా కూడా వెళ్ళి అమ్మవారిని వేడుకుంటే సరే అని చెప్పి అమ్మవారు అప్పుడు రుద్రరూపం, మహాకాళికగా రూపం ఎత్తింది. ఆ కాళికా రూపం అయింది. అయితే ఈ మధ్యన చరిత్ర చాలా ఉంది. ఈ మధ్యన అమ్మవారిని చూసి వీడు అమ్మవారుగానే ఉంది. ఈ మహిషాసురుడు ఏం చేసి దూతలను పంపించి అమ్మవారు చాలా అందంగా ఉందని దూతలు చెప్పేటప్పటికీ, ఆ దూతలు ఇతనికి చెప్పేటప్పటికి ఇతడు అమ్మవారి మీద ప్రేమ లంకించుకున్నాడు. అంటే మనిషి చావుకు కారణమైన ఒక విషయం చెప్తున్నాను. కామము అనేటువంటిది మనిషిని చంపుతుంది. స్త్రీని దేవతగా చూడమన్నారు కానీ కామంగా చూడమనలేదు. శాస్త్రంలో చెప్పేటువంటి సొంత భార్యనైనా ఇద్దరు సంతానం వరకే భార్యగా, స్త్రీగా చూడమన్నారు. ఆ తర్వాత స్నేహితురాలుగా పరిగణించమన్నారు. అలాంటి విషయాలు చెప్పారు. అలాంటిది రాక్షసుడు ఏం చేస్తున్నాడంటే, ఆ అమ్మవారిని చూసి, రాజరాజేశ్వరిని చూసి చాలా అందంగా ఉన్నావు, నీకు మొగడు లేడు, నాకు పెళ్ళాం లేదు, నన్ను పెళ్లి చేసుకో, నిన్ను పాతాళ లోకానికి పట్టపురాణం చేస్తాను, సుఖంగా ఉండు కానీ అని చెప్పి వీడు రాయబారాలు పెట్టాడు. సరే నాయన పెట్టు, ఎన్ని రాయబారాలు పెడతావో పెట్టు అని చెప్పి ఈమె హాయిగా ఒక చోట కూర్చొని వీణా వాయించుకుంటూ చెట్టు కింద కూర్చొని, ఆమె పక్కకు ముందు చెప్పానుగా గౌరీ అవతారంలో కౌశికి అని చెప్పి, ఆ కౌశికి దేవిని పక్కకు పెట్టుకొని కూర్చుంది అమ్మవారు. ఆ నల్లగా నలుపు రంగులో ఉన్నటువంటి ఒక కౌశికి దేవిని పక్కకు పెట్టుకొని కూర్చుంది. ఇలా వాడు కవ్విస్తున్నాడు, ఈమె వాడిని చిరునవ్వుతో పంపిస్తుంది. ఒక్కొక్క రాక్షసుడితో ఒక్కొక్కడు మంత్రి వచ్చాడు, ఈ మంత్రి ఆ మంత్రి, అందరు బిడాలు, తామ్రాక్షుడు, రుద్రుడు అనేటువంటి చాలా మంది మంత్రులు ఉన్నారు. చంద్రుడు, చండముండులు, రక్తబీజుడు, వీళ్ళందరూ అందరూ ఉంటారు. ఎవరిని పంపించినా లేదు. చివరకు యుద్ధమే శరణ్యమైంది. ఆ యుద్ధం యొక్క శరణ్యంలో అమ్మవారు తన అక్కడే కూర్చొని
కౌశికీదేవి దిక్కు చూసి నవ్విందట. కౌశికీదేవి దిక్కు చూసి నవ్వుతుంటే ఆ కౌశికీదేవి యొక్క శరీరంలో నుంచి ఒక భయంకరమైన ఒక ఆకారం బయటకు వచ్చింది. ఎలా ఉందంటే ఆమె కళ్ళు లొట్టలు పోయాయి, పొడుగ్గా ఉంది, చెంపలు లోతుగా ఉన్నాయి, కడుపు లోతుగా ఉంది, పొడుగు చేతులు, ఆ పొడుగు చేతులకి కింద పెద్ద చేటల్ లాంటి గోర్లు, మెడలో పుచ్చల మనిషి యొక్క పుర్రెల మాల, నడుముకు చిన్నని బట్ట మాత్రము, ఇలాంటి భయంకర అవతారము. ఇట్లా చీకటితో కూడా కనబడినటువంటి ఒక వ్యక్తి. అర్ధరాత్రి మంచి అమావాస్య చీకటిలో కూడా ఆ మంచి కనబడదు, అంత నలుపుగా ఉన్నటువంటి ఒక శరీరము. కళ్ళ నుంచి నిప్పులు రాలుతున్నాయా అనేటువంటి ఒక కళ్ళతో జన్మించిందా. ఆమెనే కాళికాదేవి. ఆ కాళికాదేవి ఉద్దుకుంచి వెళ్ళి యుద్ధానికి అందట. అప్పుడు ఆ కాళికాదేవి తన సైన్యానంతా తీసుకొని యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధ రంగంలో రక్తబీజుణ్ణి, చంద్రముండులను, చుంబ నిశుంబులను వీళ్ళందరినీ కూడా సంహరించి మహిషాసురుణ్ణి కూడా ఆమె సంహరించింది. అలా మహిషాసురుని సంహరించింది కాబట్టి, మహిషుణ్ణి సంహరించింది కాబట్టి ఆమె మహిషమర్దని, మహిషాసురుణ్ణి చంపింది. మహిషం అంటే మనమే దున్నపోతులం. మనలో జ్ఞానం లేకుంటే మనము దున్నపోతుల కిందే లెక్క. విద్యా విహీన పశువు అన్నాడు. జ్ఞానం అంటే ఇంతకుముందు సరస్వతి అవతారం చెప్పాను కదా, అది జ్ఞానం. మళ్ళీ మనకు మోక్ష సామ్రాజ్యం కలగాలి, మళ్ళీ జన్మ లేకుంటూ చేసుకోవాలి అనేటువంటిది జ్ఞానం. కానీ ఏదో పొట్టకూటికి 2 అక్షరాలు నేర్చుకొని విద్య సంపాదించుకొని రోజుకో ఇంత డబ్బు సంపాదించుకోవడానికి జ్ఞానం కాదు. జ్ఞానం అనేటువంటిది చెప్పేది ఏంటంటే మనకు శాస్త్రాల్లో జన్మ రాహిత్యం చేసుకోవడం జ్ఞానం. అలాంటి జ్ఞానాన్ని పొందడానికి ఈ 9 రోజులు ఈ 9 రకాలైనటువంటి అవతారాలను సేవించి మనలో ఉండబడేటువంటి రాక్షసు, మనలో 10 మంది రాక్షసులు ఉన్నారు. అది మనం గుప్తంగా పెట్టుకుంటున్నాం. పైకి ప్రవర్తించే కనబడే రాక్షసులు వాళ్ళైతే, మనలో కనబడకుండా మనలో ఉండబడేటువంటి ఒక రాక్షసులు కూడా 10 మంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాచర్య, మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు. ఈ 10 ఎప్పుడైతే మనం చంపేస్తామో అప్పుడు జ్ఞానోపదేశం కలుగుతుంది. అలాంటి మెల్ల జ్ఞానోపదేశం కలగడానికి ఈ నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో 9 రోజులలో ఈ 10 మందిని సంహరించేసి 10వ నాడు పరిపూర్ణ అవతారమైనటువంటి ఒక్క రాజరాజేశ్వరి దేవిని, విజయదశమి నాడు పొద్దున్నే రాజరాజేశ్వరి దేవికి అలంకారం చేసుకొని రాజరాజేశ్వరి దేవిని సేవించి విజయం పొందాలి. ఇది నవరాత్రుల యొక్క అవతారం. ఎందుకు ఈ నవరాత్రుల్లో 9 రోజులు ఈ 9 అవతారాలను పూజిస్తే మనలో ఉండబడేటువంటి ఒక ఈ కామ, క్రోధ, లోభమోహాలన్నీ చనిపోవాలి. అందుకే సేవించడం, ఈ నవరాత్రులు చేసుకోవడం. అంతేగాని పప్పు, పలహారము, పులిహోర, దద్దోజనం తినడానికి కాదు. ఈ 9 రోజులు ఒక్కొక్క అవతారాన్ని ఒక్కొక్క రకంగా రూపుమాపుకోవాలి. మనలో ఉండబడే కోపాలన్నీ కూడా ఒక్కొక్క రూపకంగా మనం పొడగొట్టుకోవాలి. ఈ అంతఃశత్రువులందరినీ కూడా మనము వెళ్ళగొట్టుకోవాలి. అయితే ఈ కాళికా మహిషాసుర మర్దిని నాడు అమ్మవారికి నీలపు రంగు చీర, నీలపు రంగు జవిక తొడిగి, మనకు దొరికితే నీలపు రంగు పూలతో పూజ చేయడము, నిమ్మకాయల దండ వేయడము. తలపుచ్చలు మనం వాడం కాబట్టి దాని బదులు నిమ్మకాయలతో దండ వేయడము, అమ్మవారికి నిమ్మరసంతో చేసిన పులిహోర నైవేద్యం పెట్టడము. ఇవన్నీ చేసుకుంటూ అమ్మవారికి పప్పు, పానకము, బెల్లం పానకము, ఆమె యొక్క దాహం తీరడానికి పప్పు, పానకము, వడపప్పు, పానకము, చిలిమిలి, చలిమిడి ఇవన్నీ పెట్టి ఆమెకి నైవేద్యం పెట్టి ఆనాడు ఆయుధ పూజ చేసుకుంటారు. అమ్మవారి యొక్క ఆయుధాలు మన దగ్గర అంటే పూర్వకాలంలో రాజులు చేసేవారు. ఆయుధ పూజలు చేసుకోవడము, ఇలా చేసుకొని ఆ మహిషాసుర మర్దిని 9వ నాడు పూజించి మనలో ఉండబడేటువంటి ఒక రాక్షసులందరినీ సంహరింపజేసి మనలో దివ్యత్వాన్ని ఆపాదించుకోవాలి. అందు గురించి మహిషమర్దిని ఆనాడు పూజించి మనలో ఉండబడేటువంటి ఒక కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచారాలు, మనోబుద్ధి, చిత్త, అహంకారాలనేటువంటి కూడా పోడగొట్టి మమేకమై నీవే నేను, నేనే నువ్వు అనేటువంటి ఒక భావన చేత అమ్మవారిని పూజ చేసినట్టయితే మనలో ఉండబడే అంతర్గత శత్రువులందరూ కూడా నాశనమయ్యి మన శరీరాన్ని పునీతం చేసి తెల్లవారి రాజరాజేశ్వరి దేవి యొక్క అవతారాన్ని మనకు చూపిస్తాయి. లేకుంటే లేదు. ఇది నిక్కచ్చిగా చెప్పబడి ఉంది. రాజరాజేశ్వరి దేవి అంటే ఒక బొమ్మ కాదు. ఆమె ఎవరికి కనబడినటువంటి నిరాకార రూపి, ఎలాంటి రూపము లేనటువంటి మనం రూపం కల్పించుకుంటున్నాం. కానీ ఎలాంటి రూపము లేనటువంటి ఒక ఆది పరాశక్తి ఆమె.
కాబట్టి ఆ రూపాన్ని చూడాలంటే, చిద్ఘనమూర్తిని చూడాలంటే మనలో ఉండబెట్టుంటే ఇవన్నీ కూడా నాశనం చేసుకోవాలి. ఇవి నవరాత్రి విగ్రహం. మనం రేపు విజయదశమికి బయలుదేరదాం. అదండి విషయం. మహిషాసుర మర్దిని ఏ విధంగా జరిగింది ఏమిటి అనేది వృత్తాంతం తెలుసుకోవడంతో పాటుగా అసలు మనం చేయాల్సింది ఏమిటి, ఈ నవరాత్రుల యొక్క విశిష్టత ఏమిటి, ఇదన్నిటినీ మనం ప్రారదోలినాడు. మనలో ఉన్నటువంటి ఏవైతే గుణాలు ఉన్నాయో, చెడు అనేది మన నుంచి పూర్తిగా పోయిన తర్వాత మనం చేసుకునే పండుగ ఏదైతే ఉందో అదే విజయదశమి. మనలో అంతా మంచే జరగాలి, శుభాలే జరగాలి అంటే వీటిని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఏ విధంగా జరుపుకోవాలి, మహిషాసుర మర్దిని విశిష్టత ఏమిటి, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం. ఆ రోజున ఏవి నైవేద్యాలు పెట్టుకోవాలి, అమ్మవారికి ఎలాంటి అలంకారం చేయాలి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తదుపరి వీడియోలో అమ్మవారి యొక్క విశిష్టత, రాజరాజేశ్వరి యొక్క విశిష్టత, విజయదశమి ఏ విధంగా జరుపుకోవాలి, ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.